హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాము. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా మనకు నోటికి ఏది రుచిగా అనిపించినప్పుడు వేడి అన్నంలోకి నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తుందా? అయితే కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ ఉల్లిపాయ చింతపండు చారు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము. ముందుగా చింతపండుని నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకొని జ్యూస్ తీసి పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. కొంచెం దంచి కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసినాక మాత్రమే ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ అనేది పచ్చిది వేసుకుంటేనే చారు అనేది టేస్టీగా ఉంటుంది. మీకు తగినంత బెల్లము, ఉప్పు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు, బెల్లం వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా, ఇందులోకి వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసినాక మాత్రమే పోసుకోవాలి. అప్పుడైతే మనకు ఉల్లిపాయ చింతపండు చారు అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా నోరు బాగాలేనప్పుడు, కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు.